ఈ లోకం దేవుడిచ్చిన సత్రం. కానీ ఆ సత్రంలో లోకాన్ని సృష్టించిన దేవుడే దిగొచ్చినప్పుడు ఆ సత్రంలో ఆ రోజు చోట్లేదు. ఒక భిక్షగాడు ఒక రాజుగారి యొక్క ప్యాలెస్లోకి విచిత్రంగా సైనికుల కళ్ళు మూసేసి తప్పించుకొని ప్యాలెస్లోకి వచ్చేసి ఒక మూల పడుకున్నాడు. అది గమనించినటువంటి సైనికులు 2 రెక్కలు పట్టుకొని బంధించి రాజు దగ్గరకు తీసుకొచ్చి, రాజా, వీడు మీ ప్యాలెస్లోకే వచ్చేసాడు, అడుక్కునేవాడు, భిక్షగాడు, బయట ఉండాల్సిన వాడు మీ ప్యాలెస్లోకి వచ్చేసాడు, వీడికి ఏ శిక్ష విధిస్తారో విధించండి అని చెప్పంటే రాజుకు చాలా కోపం వచ్చింది. ఎంత ధైర్యం రా నీకు, రాజు ప్యాలెస్లోకే నువ్వు వచ్చి పడుకుంటావా, ఇదేమైనా సత్రం అనుకుంటున్నావా అని చెప్పి రాజు కఠినంగా మాట్లాడాడు. అప్పుడు ఆ భిక్షగాడు అంటున్నారు, రాజా, ఇది సత్రం కాదా, ఎరా నీకు ఒళ్ళు బలిసిందా, రాజు భవనాన్ని పట్టుకొని సత్రం అంటే ఏమిట్రా, సత్రం అంటే మనుషులు ఉండిపోయేదే. రాజా, మీరేమనుకోకండి, కోపం తెచ్చుకోకండి, మీరేమో రాజభవనం అంటున్నారు, నాకేమో సత్రంలాగా అనిపిస్తుంది. అదే అంటున్నా, బలిసింది నీకో. లేదు రాజా, 50 సంవత్సరాల క్రితం ఈ భవనంలో, మీరు అంటున్నారు భవనం, ఈ భవనంలో ఎవరున్నారు రాజా, మా తాతయ్య ఉండేవాడు. ఉన్నారా, ఆయన చనిపోయాడులే. 25 సంవత్సరాల క్రితం ఇదే భవనంలో ఎవరున్నారు రాజా, మా నాన్న ఉండేవాడు. ఉన్నాడా, లేడు, ఆయన పోయాడు. రాజా, మీరు చచ్చిపోతారు ఒకరోజు, ఆ తర్వాత ఎవరుంటారు, నా కొడుకులు ఉంటారు. అంటే మీరు పోయిన తర్వాత మీ కొడుకులు ఉంటారు, అంతేగా. మరి ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎరా ఇదేమన్నా సత్రం అనుకుంటున్నావా అని చెప్పి నన్ను కోప్పడ్డారు కదా. సత్రం అంటే ఏంటి రాజా, ఉండిపోయేది. అదే కదా రాజా నేను చెప్తుంది. మీ తాతయ్య ఉన్నాడు దీంట్లో, పోయాడు. మీ నాన్న ఉన్నాడు దీంట్లో, పోయాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, పోతావు. రాజా, నీ దృష్టిలో ఇది భవనం, కానీ ఈ లోకమే దేవుడు మనిషికిచ్చిన సత్రం రాజా. ఇక్కడ ఎవరు పర్మనెంట్గా ఉండే ఛాన్స్ లేదు, ఉండిపోయే స్థలం మాత్రమే. రాజా, భగవంతుడి దగ్గర నుంచి మనం వచ్చాం, దేవుని దగ్గర నుంచి మనం వచ్చాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తేనే మంచిది. ఆ దేవుని దగ్గర నుంచి వచ్చిన మనం ఈ భూమి మీద దయ్యాలు పనులు చేసి, తప్పులు చేసి, నేరాలు చేసి, అన్యాయం చేసి, ప్రభుత్వం యొక్క, చట్టం యొక్క కళ్ళు ముయ్యొచ్చేమో కానీ మనిషిని సృష్టించిన దేవుడి కళ్ళు ఎవరు ముయ్యలేరు కదా రాజా. కాబట్టి రాజా, మనిషి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపట తనను సృష్టించినటువంటి సృష్టికర్త క్షమాపణ పొందుకుంటే మంచిది రాజా. సహోదరి సహోదరులు, దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతగా ఆనాడు సమాజం పాడైపోయిందంటే ఆయన జన్మించడానికి కూడా కనీసం సత్రంలో కూడా చోటు ఇవ్వలేదండి. దయచేసి గమనించండి, బైబిల్ సెలవిస్తుంది, మనిషిని దేవుడు మక్కువతో తన చేతులతో సృష్టించుకున్నాడు. మట్టిలో నుండి మనిషిని సృష్టించి, ఆ మనిషిని సృష్టించినప్పుడు అతడు జీవించటానికి దేవుడు జీవాత్మను ఆ మనిషిలో ఊదెను అని బైబిల్లో ఉంది. మీరు ఇల్లు కట్టేటప్పుడు ముందుగా ప్లాన్ చేస్తారు, ఇది బెడ్రూము, ఇది మా బెడ్రూమ్, ఇది పిల్లలు ఉండడానికి బెడ్రూమ్, ఇది లివింగ్ రూము, ఇది కిచెన్, ముందుగా ప్లాన్ చేస్తారు. దేవుడు కూడా మనిషిని సృష్టించినప్పుడు మనిషిలో తాను నివసించాలి అని ఒక గదిని సృష్టించాడు. ఆ గది పేరేంటో చెప్పండి, హృదయము. హృదయము అనేది దేవుడు నివసించటానికి దేవుడు నిర్మించుకున్న గది. ఈ హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుని లక్షణాలు మనం కనపరుస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు దయాదాక్షిణ్యము కలిగినవాడు, జాలి కలిగినవాడు, కనికరము కలిగినవాడు, మంచితనము కలిగినవాడు. ఆ హృదయంలో దేవుడు లేకుండా ఒకవేళ మన జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి చెడును హృదయంలోకి తెచ్చుకున్నట్లయితే చీకటి వెలుగు కలిసి ఉండవు. దేవుడు వెలుగు సంబంధి, దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత పాపము 2 కలిసి ఉండడం సాధ్యం కాదు.
ఎప్పుడైతే మనిషి తన హృదయంలోనికి పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, అపవిత్రతను, కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరములను హృదయంలోకి తెచ్చుకుంటాడో దేవుడు నివసించే ఛాన్స్ లేదు. ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఈరోజు నీ హృదయంలో నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడా, లేకపోతే నిన్ను నాశనం చేసే లోక సంబంధమైనటువంటి పాపిష్టి కార్యాలు ఉన్నాయా? ఒక మనిషి పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, అన్యాయం చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, అక్రమ సంపాదన, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు, అశాంతిని, అసమాధానాన్ని తెచ్చుకుంటాడు. అటువంటి మనిషి తనను సృష్టించిన దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే ఆ మనిషి హృదయం పరిశుద్ధం అవుతుంది. దేవుడు నిన్ను, నన్ను తన స్వరూపమందు, తన పోలిక చొప్పున, తన లక్షణాలతో మనల్ని సృష్టించాడు. ఆ దేవునితో మనకి కనెక్షన్ లేకపోతే, సెల్ ఫోన్కి పవర్ లేకపోతే, అది ₹1,00,000 సెల్ ఫోన్ అయినప్పటికీ కూడా చిన్నపిల్లల చేతుల్లో టాయ్ లాంటిది, బొమ్మ లాంటిది, ఎందుకు పనికిరాదు. అదే పవర్ కనెక్షన్ ఉందనుకోండి, చక్కగా పనిచేస్తుంది. నువ్వు నేను మనల్ని సృష్టించిన దేవునితో అనుసంధానం కాకపోతే, దేవునితో కనెక్ట్ కాకపోతే, పవర్ లేకపోతే మన జీవితాలు ఆట బొమ్మలే, తోలు బొమ్మలే. తాగేవాడు వచ్చి తాగుదాం రారా అంటే తాగడానికి వెళ్ళిపోతాం, తిరిగేవాడు వచ్చి తిరుగుదాం రారా అంటే తిరగడానికి వెళ్ళిపోతాం, పేకాటాడు వచ్చి రారా పేకాడదాం అంటే పేకాటకి వెళ్ళిపోతాం, ఎటువైపు పడితే అటువైపుకి వెళ్ళిపోతాం, గాలివాటంగా జీవిస్తాం. అలా జీవించకుండా ఉండాలి అని అంటే, నేను ఏ ఉద్దేశంతో మనిషి సృష్టించాడో ఆ దేవుణ్ణి నీ హృదయంలోనికి అంగీకరిస్తే, ఆ దేవుడు కలిగి ఉన్న లక్షణాలు నువ్వు కనపరుస్తావు, మంచి మనిషిగా జీవిస్తావు. నువ్వు మంచి మనిషిగా జీవించడం వల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతావు. ఆ దేవుడు అంటున్నాడు, నేను మీ హృదయం బయట ఉండి తలుపు తడుతున్నాను, మీరు గనుక నన్ను లోనికి రానిచ్చినట్లయితే, నేను మీలో ఉన్నట్లయితే, మీతో ఉన్నట్లయితే మీ జీవితాలు నా వలే నేను మారుస్తాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా రక్షణ ప్రసాదిస్తాను, మీరు చేసిన ప్రతి పాపమును క్షమించేస్తాను. అలా క్షమించటానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, క్రైస్తవ సమాజమా, నిజంగా మీరు క్రీస్తును వెంబడిస్తున్న వారైనట్లయితే యథార్థంగా జీవించండి, నిజాయితీగా జీవించండి, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించండి. ఫలితంగా క్రిస్మస్ కానుకగా మీ జీవితాన్ని అనేక మందికి సహాయం చేసేవారిగా, మేలు చేసేవారిగా, ప్రేమను చూపించేవారిగా దేవుడు జీవించాలి అని ఆశపడుతున్నాడు. ఆ రోజు సత్రంలో యేసయ్య జన్మించడానికి చోట్లేదు. ఈరోజు హృదయం అనే నీ సత్రంలో యేసుక్రీస్తుకు స్థానం ఇస్తావా? అవునన్నవారు చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సందేశాన్ని విని ప్రతిస్పందిస్తూ ఎవరెవరైతే నాయన తమ జీవితాలను నీ చేతికి అప్పగించి ఇక నుంచి సర్వశక్తి కలిగిన నిన్ను కలిగి సత్ప్రవర్తనతోనూ, సద్భక్తితోనూ, సహృదయముతోనూ సమాజంలో జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని, వారి కుటుంబాన్ని, వారికి ఇవ్వబడినటువంటి బరువు బాధ్యతలను మీరు ఆశీర్వదించి ఆశీర్వాదంగా మలచమని, ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను నాయన మీరు దీవించి వర్ధిల్లింప చేసి నీ ప్రేమ, నీ క్షమ సమృద్ధిగా వారు అనుభవించులాగా సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.